హలో అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టాక్సిక్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో మూవీ ఎలా ఉంది? సో ఒక విధంగా చెప్పాలంటే యష్ కెరియర్లో టాక్సిక్ మూవీ అనేది లేదని ఊహించుకోండి. ఇది ఒక జస్ట్ కళ. మనం ఒక టాక్సిక్ మూవీ అనేది ఒకటి వచ్చింది, ఆ మూవీ చూడడం జరిగింది అనేది ఒక కళలాగా ఊహించుకోండి. తన కెరీర్లో టాక్సిక్ మూవీ అంటూ లేదని మీరు అనుకోండి. లేదు అనుకుంటే చాలా హారిబుల్గా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సో మూవీ అయితే చూశాను, అది మామూలుగా లేదు. అది మూవీ అసలు టార్చర్కు చిన్న మాట, టార్చర్ అనేది చిన్న మాట. ఆల్మోస్ట్ మూవీ వచ్చేసి ఒక 3 గంటలు ఉంటుంది. అది ఏందో మూవీ, ఏందో ఎందుకు తీసిర్రో అసలు ఏందో ఏం అర్థం కాదు. మనకు చుక్కలు కనబడుతుంది, ఏం ఉండవు. ఆ ఫైట్స్ కూడా ఎందుకు వస్తున్నాయో, ఆ ఫైట్స్ కూడా చాలా గందరగోళంగా ఉంటాయి ఆ ఫైట్స్. సో నయనతారనేమో సిస్టర్, ఆ సిస్టర్ కూడా ఆ బాండింగ్ కరెక్ట్ ఉండదు, ఎమోషన్ కరెక్ట్ ఉండదు. సో అటేమో సిస్టర్ గురించి అంతా చేస్తా అంటారు, ఇటు అమ్మాయిలేమో ఒక ఇప్పుడు సిస్టర్ని అంత ఇష్టంగా చూసుకున్నప్పుడు వేరే అమ్మాయిల పైన కూడా ఎలా ఉండాలి అసలు అది ఏందో అర్థం కాదు. ఆ సినిమా మొత్తం ఏందో అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. మళ్ళీ లాస్ట్కి వస్తే మన సినిమాలు ఏదైతే సినిమాలు వదిలేసారో ఆ సినిమాలో తీసుకొచ్చి మళ్ళీ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక మన తెలుగులో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరికి ఇప్పటికే తెలిసిపోయి ఉంటది కొంచెము. బట్కు మనకు నేనొక్కడే మన మహేష్ బాబు గారు నటించిన సినిమా గుర్తొస్తా ఉంటది. సో ఆ సినిమా ఎంతో బాగుంటది, అసలు మామూలుగా ఉంటది, ఎక్సలెంట్ అనిపిస్తుంది. అది తీసుకొచ్చి లాస్ట్ క్లైమాక్స్ లో అది చూస్తా ఉంటే అసలు ఏంద్రా నాయన ఇది, అసలు ఇటు పోయి ఏందొచ్చి ఏం జరిగింది, అసలు ఏం చూస్తున్నా ఏం అర్థం కాలేదు. ఇది మామూలు టార్చర్ కాదు. అసలు ఈ సినిమా గురించి అసలు ఆలోచించి వేస్ట్. అసలు ఇది ఒక కళలాగా మర్చిపోయింది బెటరు. అసలు ఆఫ్టర్ కేజీఎఫ్ తర్వాత అసలు సినిమా, నేను మొన్న రీసెంట్ గా 1000 crores కలెక్ట్ చేసే ప్రిడిక్షన్ దాంట్లో నేను టాక్సిక్ కూడా ఉండొచ్చేమో అని ఇంకా ప్రిడిక్ట్ చేసిన. వామ్మో, ఇది మామూలు హారబుల్ కాదు అసలు. 1000 కోట్లు కాదు కదా అసలు. ఎస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుంది ఈ మూవీ. అసలు యునానమస్ డిజాస్టర్ కదా, దాని గురించి మాట్లాడాల్సిన పనే లేదు. అసలు ఏ రకంగా తీసిర్రో, అసలు ఏమనుకొని తీసిర్రో, అసలు ఎందుకు తీసిర్రో కూడా ఏం అర్థం కాలేదు. ఏందో అసలు ఆ సినిమా ఏందో అదేందో. అది మళ్ళా దానికి తోడు 3 గంటల సినిమా, దానిలో టార్చర్ అంటే టార్చర్, మామూలు టార్చర్ కాదు అసలు. ఓ జనాలని థియేటర్లో కూర్చోబెట్టి వాడిని ప్రాణాలు తీసుడు తప్ప ఏముండదు సినిమాలో. సో ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం గుండెని రాయి కాదు అసలు బండరాయి చేసుకోండి. బండరాయి చేసుకొని ఆడ పోయి మీరు చచ్చిపోకూడదు తప్ప ఏముండదు. అది నార్మల్ అసలు చెప్పలేకపోతున్నా, అంత ఘోరం అసలు అది. నేను మరీ ఇంత అసలు నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, మరీ ఇంత ఘోరంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత దారుణంగా ఉంటుందని అసలు. అది ఏందో అర్థమే కాదు అసలు, ఏం తీసుండో అర్థం కాదు. ఇంకోటి ఎస్ క్యారెక్టర్ కూడా అసలు, ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏందో అర్థం కాలేదు అసలు. కేజీఎఫ్ లాగానే తీసుకురావాలి ఆ డార్క్నెస్, అలానే అనుకున్నారా, దాంట్లోకి వెళ్ళి బయటపడలేదో అర్థం కాలేదు. ఏమో అసలు ఎస్ క్యారెక్టరైజేషన్ అయితే అస్సలు బాగాలేదు సినిమాలో. అసలు అతను హీరోనా అసలు నాకు ఏం అర్థం కాలేదు నిజం చెప్పాలంటే. మరి మీ ఉద్దేశంలో ఎలా అనిపిస్తుందో నాకు అర్థమవుతలే కానీ అసలు ఇది హారిబుల్ సినిమా. అసలు 3 గంటలు అసలు నరకార్తి నరకం. అసలు అసలు ఏంటంటే మనని బలవంతంగా థియేటర్లు తీసుకుపోయి మొత్తం డోర్ లాక్లేసి ఇప్పుడు మీరు చావండ్రా అన్నట్టు ఉంటది. అసలు మామూలుగా ఉండదు, అది చెప్పలేము అసలు. అంత దారుణంగా ఉంటది సినిమా మాత్రము. సో ఇక ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే మాత్రం అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. అసలు ఇక మీరు ప్రిపేర్ అయిపోండి. ఇక అట్లా అనుకునే వాళ్ళే వెళ్ళండి తప్ప, లేకపోతే అది భరించలేము అది అసలు. సో ఈ సినిమా గురించి ఇంకా దిల్రాజు మొత్తం థియేటర్స్ అన్ని తీసుకొని ఈ సినిమాకు కేటాయించి ఇరుముడి సినిమాని పక్కకు పెట్టి ఏందో అసలు నాకేం అర్థమవుతుంది. అంత మంచి టాక్ వచ్చిన సినిమాను పక్క పెట్టేసి ఉన్న థియేటర్స్ అన్ని దీనికి ఇచ్చేసిండు.
సో ఈయనకు మంచి పని ఇట్లా కావాల్సిందే. లాస్ట్ టైం హనుమాన్ అప్పుడు కూడా ఇట్లే అయింది. సో అందరు కలిసి బుద్ధి చెప్పారు. ఆటోమేటిక్ ఆయనకు ఇది సెకండ్ గట్టిగా పడుతుంది. ఆల్మోస్ట్ ఎంత ఆయన మొత్తం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మేబీ ఆల్మోస్ట్ 200 CR వరకు 200 crores వరకు తీసుకున్నట్టున్నాడు ఈ సినిమాకి. ఏం రావు, మొత్తం ఆగమైపోతారు తప్ప ఏం లేదు. మంచి పని అయింది అనుకుంటారు చాలా మంది. సో లేకపోతే ఆల్రెడీ మన తెలుగు సినిమా మంచిగా నడుస్తున్న సినిమా, మంచి టాక్ వచ్చింది. రవితేజ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ టాక్ వచ్చింది. మంచి సినిమా, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాంగ్ రన్ కంపల్సరీ ఉంటది. అలాంటి సినిమాను పక్కా పెట్టి మొత్తం ఈ ఉన్న థియేటర్లు అన్ని ఈ సినిమాకి ఇచ్చిండు. కథ అన్ని దుకాణం చదువుకోవాల్సిందే, ఇంకేం లేదు. 200 కాదు కదా, 50 కోట్లు అత్తే కూడా రావో కూడా తెలియదు. అసలు ఎవడు చూడడం మానేసిండు. మొత్తం థియేటర్స్ మొత్తం ఖాళీగా ఉంటాయి. ఇక వేస్ట్ అంటే వరస్ట్. అసలు ఎస్ ఇలాంటి ఇన్ని రోజులు అసలు నిజం కేజీఎఫ్ తర్వాత ఆల్మోస్ట్ 4 years ఒక పీక్ టైం ను మొత్తం వదులుకున్నాడు ఒక వేస్ట్ సినిమా గురించి. సో ఆమె అసలు డైరెక్టర్ అసలు ఉద్దేశం ఏందో అర్థం కాలేదు. ఆ ఏముండదు సినిమా మొత్తం ఫైట్లు అమ్మాయిలతో అన్ని ఏందో అర్థమే కాదు అసలు. అదా ఇదా ఏంటో తెలుస్తూనే లేదు. సినిమా హీరో కంటే ఒక ఏమంటారు, ఏం గోలో నాకు అర్థమైతలేదు. హీరోకు ఉన్న 2 గోల్స్ సినిమా మొత్తం. ఏం గోల్స్ ఏందో మరిగా ఏమో అర్థమైతలేదు. ఆ సినిమా మొత్తం అది ఆ సినిమా గురించి ఏం మాట్లాడాలి కూడా అర్థమైతలేదు. అంత ఘోరంగా ఉన్నది అసలు. మళ్ళా డైలాగ్స్ ఏమో అంత మొత్తం అన్ని ఎలివేషన్ సీన్స్ లాగా పడితే అనుకున్నా. ఒక్క ఎలివేషన్ సీన్, అది ఏం ఎలివేషన్స్ నాకు అర్థం కాలేదు. ఈజీగా అర్థం కాలేదు. ఏమో అండి, సినిమా అయితే అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు. సో ఇలాంటి సినిమా రాకుండాల్సింది అసలు. యష్ ఈ సినిమాకు నిర్మాత అనుకుంటా. తనే ఇంకా నిర్మాత. అసలు ఏందో అందువల్లనే చాలా ఎక్కువ ప్రమోషన్ కూడా చేసిండు అన్ని స్టేట్స్లలో కూడా. కానీ సో మొత్తం యునానమస్ అసలు మన దగ్గరనే కాదు, బయట వేరే స్టేట్స్ లో కూడా మొత్తం డిజాస్టర్ టాకే ఉంది. ఎప్పుడది 2012 మనకు 1 సినిమా వచ్చింది. అప్పుడు వచ్చిన సినిమాని మళ్ళీ దాని అసలు ఒక్క రిఫరెన్స్ అనే కాదు, అన్ని సినిమాలు అన్ని మిక్స్ చేసి కొట్టేసింది. అది కూడా హిట్ అయిన సినిమాలు కాదు, అన్ని ఫ్లాప్ అయిన సినిమాలు అన్ని మిక్స్ చేసి కొట్టినట్టుంది సినిమా మొత్తము. దాంట్లో ఇంకా మళ్ళీ క్యారెక్టరైజేషన్ ఏమీ లేదు. ఒక అసలు హీరో క్యారెక్టర్ అనేది ఏందో అర్థమే కాదు. మళ్ళీ సీన్ కు సింకే ఉండదు అసలు. ఏమో ఆ ఫైట్స్ ఏందో, ఆ సీన్ ఆ డైలాగ్ డెలివరీ ఏందో, అసలు ఆ ఎడిటింగ్ ఏందో, అసలు ఏందో నాకు అర్థమే కాలేదు. సినిమాలో ఒక బాగుంది అనుకుంటే ప్రొడక్షన్ క్వాలిటీ మంచిగా ఉన్నది అనిపిస్తుంది. అంత మించి నాకు అది ఏం అనిపించలేదు. ఏమో ఇక మీ ఇష్టం మరిగా. ఒకవేళ చూడాలనుకుంటే గుండెని రాయి కాదు బండరాయి చేసుకొని చూడండి. ఇక మీ ఉద్దేశంలో సినిమా ఎలా ఉందో, సో మీకు ఎలా అనిపిస్తుందో మరి ఒకసారి వీలుంటే కామెంట్ కూడా చేయండి. సో నేనైతే అసలు దాని గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. యష్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మర్చిపోండి, ఒక టాక్సిక్ సినిమా వచ్చిందన్న విషయం మర్చిపోండి. అసలు దాని గురించి అసలు ఆలోచించకండి. ఇదో పీడకలలాగా అనుకోండి. యష్ 4 ఏళ్ళు వేస్ట్ అయినాయి కదా, ఇంకొక ఏడాది కూడా వేస్ట్ అయిపోయి ఇంకో నెక్స్ట్ సినిమా ఏదైతే వస్తుందో అదే సినిమా అనుకోండి. ఈ సినిమాని అసలు మీరు ఒక పీడకల్లాగా మర్చిపోండి. ఈ సినిమా అసలు యష్ కెరీర్ లో లేదనుకోండి. అంతకు మించి మీరు ఏం చేయలేరు. దీని గురించి ఆలోచిస్తాం మాత్రం అసలు హారిబుల్ అసలు. సో ఈ సినిమా గురించి ఎంత తొందరగా మర్చిపోతే అంత బెటర్ నా ఉద్దేశంలో. సో ఇది ఇప్పుడు ఇక ఇరుముడికి అయితే మంచి విషయం అనొచ్చు. మంచి మళ్ళీ థియేటర్స్ దొరుకుతాయి ఆటోమేటిక్ గా. సినిమాకి ఆ పొటెన్షియల్ ఉంది. సో రవితేజ గారికి మంచి సక్సెస్ అయితే వస్తుంది ఆటోమేటిక్ గా. సో కానీ యష్ కి మంచి సక్సెస్ రావాలని నేను అనుకున్నా. అసలు మొన్న కూడా ఆయనకున్న ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్, సో ఆ ఉద్దేశంతో కొంచెం సినిమా బాగున్నా కూడా అసలు ఒక రేంజ్ లోకి వెళ్ళిపోతుండే. మొత్తం వేస్ట్ చేసి పడేసారు. అసలు ఏం ఆలోచించి తీసిందో మరి ఆ డైరెక్టర్, ఆమెకే తెలియాలి ఏందో అసలు. మొత్తం ఒక ప్రైమ్ టైం అసలు ఆ యష్ కి అసలు మామూలు టైం కాదు, పీక్స్ టైం. అసలు ఇంత మంచి టైం ని మొత్తం గంగర కలిపింది. అసలు వేస్ట్ అసలు.
సో మీరు గిట్ట సినిమా వస్తే మీకు ఎలా అనిపించింది కింద కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.